దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మన సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ సరిహద్దు దాటి వస్తున్న పాకిస్తానీ డ్రోన్ల సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద అనుమానాస్పద డ్రోన్ తరహా వస్తువు కనిపించింది. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. సరిహద్దు దాటి వచ్చిన ఈ డ్రోన్ ఏమైనా ఆయుధాలు, నార్కోటిక్ లేదా స్పై ఎక్విప్మెంట్ ను జారవిడిచిందా? డ్రోన్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత బలగాలు ఎలాంటి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి? జమ్మూ కాశ్మీర్లోని సాంబా సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ తన గూఢచర్య, అక్రమ కార్యకలాపాలను మరోసారి మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ బోర్డర్ వెంట ఉన్న రంగూర్ సెక్టార్ లోని నంగా గ్రామంపై అనుమానాస్పద డ్రోన్ తరహా వస్తువు ఎగురుతూ కనిపించింది. గత శుక్రవారం రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి ఈ డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకు రావడంతో సరిహద్దు ప్రాంతంలో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. డ్రోన్ కనిపించిన వెంటనే భారత భద్రతా సిబ్బంది, పోలీసు బృందాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇక ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం చాలా కీలకం. సరిహద్దు దాటి వచ్చిన డ్రోన్ ఉగ్రవాదుల కోసమో లేదా స్మగ్లర్ల కోసమో ఏదైనా కీలకమైన పేలోడ్ ను జారవిడిచిందా లేదా అని నిర్ధారించుకోవటమే. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేదా నార్కోటిక్ ను డ్రోన్ ద్వారా పంపించి పాక్ మన దేశంలో అశాంతి సృష్టించకుండా నిరోధించడమే బలగాల ప్రధాన లక్ష్యం. డ్రోన్ కలకలం దృష్ట్యా భద్రతా దళాలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశాయి. సరిహద్దుల వెంబడి భద్రతా చర్యలను తీవ్రతరం చేసి ఎటువంటి చొరబాటు, స్మగ్లింగ్ ప్రయత్నాలను డ్రోన్ల ద్వారా కూడా జరగకుండా నిరోధించడానికి బలగాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. భారత బలగాల నిరంతర నిఘా, వెంటనే స్పందించడం వల్లే పాక్ యొక్క ఈ దుశ్చర్య విఫలమైందని స్పష్టమవుతుంది.